బషీర్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ అనే పేరు ఎందుకు ఇచ్చారు? కొరియోగ్రాఫర్ అనే పేరు ఎందుకు ఇచ్చారు? కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ అని చెప్పేసి పిలవడం అర్హత లేదు అని డీలో చేసిన తర్వాత నాకు అవమానం అనిపించింది. మరి ఇంత చీప్ ఉంటుందా, ఇంత పాలిటిక్స్ ఉంటాయని చెప్పి. మీకు దొరికిన ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? 2003లో వచ్చా. ఖమ్మంలో ఆడియో ఫంక్షన్ పెట్టారు. ఆడియో ఫంక్షన్ పెడితే అప్పుడు నేను ఒక మేకుల బల్ల మీద లంచ్కి వస్తావా మంచికి వస్తావా అనే సాంగ్ చేశాను, చెప్పులు లేకుండా. పిలిచారు, ఆయన ద్వారా వచ్చా. నాకు ఏం కావాలని అడిగితే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అని చెప్పి. ఇప్పుడు ఇస్తా అని చెప్పి కార్డు ఇప్పలేను. ఈయన డైరెక్ట్ చెప్పాడు అప్పుడు, నేను ఆ పని చేయలేని తమ్ముడు, కార్డు ఇప్పలేను, నాకు ఆ పని నేను ఎవరితో మాట్లాడలేను, బతిలాడలేను అన్నాడు. రాకేష్ మాస్టర్ గురించి మీ ఒపీనియన్? రాకేష్ మాస్టర్ గురించి ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ నోటితో ఎక్కువ. సో ఇప్పుడు జానీ మాస్టర్, అమ్మాయి సృష్టి, యా, వీళ్ళ టాపిక్ మీద మీ ఒపీనియన్? జూనియర్ ఆర్టిస్టులలో ఎంతమంది లేరు కమిట్మెంట్ ఇచ్చి చేసేటోళ్ళు. సినిమాలలో డాన్సర్లలో కూడా మస్తు ఉన్నారు. అసిస్టెంట్లను వాడుకునే కొరియోగ్రాఫర్లు 100 మంది ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ అయితే ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బషీర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎలా సాగుతుంది మీ జీవనం? ప్లస్ బషీర్ మాస్టర్కి కొరియోగ్రాఫర్ అనే పేరు ఎందుకు ఇచ్చారు? కొరియోగ్రాఫర్ అనే పేరు ఎందుకు ఇచ్చారంటే సినిమాలు చేశారు కాబట్టి ఇచ్చారు. ఏం సినిమాలు చేశారు? అంటే నేను వచ్చిన 2014 నుంచి 2012 నుంచి ఒక 15 సినిమాలు చేశా. 15 సినిమాల్లో ఫస్ట్ మూవీ వచ్చి ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి ఒక సాంగ్ దాంట్లో చేసిన. దాని తర్వాత ప్రేమించుకుందాం రండి పెళ్ళికి అని ఒకటి సాంగ్ చేసిన. దాని తర్వాత మైక్ టెస్టింగ్ 143 అన్నమాట. దానికి డైరెక్టర్ వచ్చి వీరుకే గారు, చాలా పెద్ద సినిమా చేశాడు ఆయన. దానికి హీరో గారు వచ్చి మన తారక రత్న గారు. అప్పుడు మేము చేసినప్పుడు అప్పుడు చాలా టైట్ ఉండే. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెలుసు కష్టాలు ఉంటాయి అన్నిటికీ. దానివల్ల ఇక సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరమైన. ఓకే, కొంచెం దూరం అయ్యారా? మొత్తానికి కొంచెమే దూరమైన, అంత సీన్ లేదు. నేను ఆల్రెడీ తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. అలాంటి రీసెంట్గా కూడా చాలా ఈవెంట్స్ చేసినాం మేము యూనియన్కి. అలాగే షూట్లు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు 2-3 సాంగ్స్ ఉన్నాయి చేసినాయి. కొంచెం ఇప్పుడు కమర్షియల్గా కొంచెం ఎక్కువ చేస్తున్నాను అంతే. ఓకే, కమర్షియల్ అంటే ఇక తెలుసుకో మనం. సో ఇప్పటివరకు అయితే మీరు ఒక 15 మూవీస్కి కొరియోగ్రాఫర్ చేశారంటారా? 15 మూవీస్ జనాలకు తెలిసినాయేనా? అంటే తెలిసినవి 2014లో ఎట్లా తెలుస్తాయి? అప్పటి కాలం యూట్యూబ్లో ఉన్నాయి, ఇప్పుడు కొట్టండి, యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి. నీలంపాటి అమ్మవారు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, దాంట్లో సింగిల్ కార్డ్ చేశాను. ఓకే, అది ఆల్రెడీ ఉంది, యూట్యూబ్లో ఉన్నాయి అన్ని. నీలంపాటి అమ్మవారు అనే సినిమా ఉంది, ప్రేమించుకున్నారంటే పెళ్ళికి రండి సినిమా ఉంది, ఇంకోటి మైక్ టెస్టింగ్ 143 తారక రత్న గారిది ఉంది, దాంట్లో కూడా సింగిల్ కార్డ్ చేశాను. ఓకే, వీరుకే గారే ఒక 7-8 సినిమాలు చేశాను. సో బషీర్ గారికి మాస్టర్ అనే పేరు పెట్టి పిలవడము, అలాగే కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ అని చెప్పేసి పిలవడం అర్హత లేదు అని చెప్పేసి నేను అంటాను. దానికి మీరేమంటారు? ఎందుకు లేదు? అర్హత అంటే ఏముండాలి? అర్హత అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్కి ఉన్న క్వాలిటీస్, ఆ హ్యాబిట్స్ అనేవి మీకు ఉన్నాయంటే? క్వాలిటీస్ అంటే ఏముండాలి? క్వాలిటీస్ అంటే దానికి ఏమైనా ప్రత్యేకంగా క్వాలిటీస్ ఉంటాయా? క్వాలిటీస్ ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయి చెప్పండి. ఉంటానంటే నేను చెప్తా, ఏ లేవని చూపిస్తాను. ఓకే, కొరియోగ్రాఫర్ అంటే ఏంటి? అంటే మీ ఉద్దేశంలో కొరియోగ్రాఫర్ అనే వాళ్ళు ఎట్లయితారంటే, చిన్నప్పటి నుంచి ఒక డాన్సర్గా చేసి ఒక మాస్టర్గా అయ్యి ఆ మాస్టర్ తర్వాత కొన్ని వీడియోస్, కొన్ని ఆల్బమ్స్, కొన్ని షూట్స్ చేసిన తర్వాత కొన్ని సినిమాలలో డైరెక్టర్, కొన్ని సినిమాలలో సాంగ్లు ఆడిన తర్వాత సినిమాలు చేస్తే కొరియోగ్రాఫర్ అవుతారు. ఇప్పుడు మామూలుగా మేస్త్రి ఉంటాడు, ఫస్ట్ బొచ్చెత్తి నీళ్లు పోసి మొత్తం చేసిన తర్వాత తన పని నేర్చుకున్న తర్వాత ఆయనకు ఒక మేస్త్రి అవుతాడు. మేస్త్రి అయిన తర్వాత కాంట్రాక్టర్ అవుతాడు. సేమ్ ఏ సిచ్యువేషన్లో కూడా అదే ఉంటుంది. కొరియోగ్రాఫర్ అనేవాడు ఏంటంటే లాస్ట్ స్టేజ్ అనమాట. అది ఓకే. సో కొరియోగ్రాఫర్ అనేది మీరే, అంటే మీ అంతటికి మీరే ప్రకటించుకున్నారా? జనాలు ఇచ్చారా లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చింది? ఆల్రెడీ నా దగ్గర ముంబై కార్డు ఉంది, తెలంగాణ స్టేట్ డాన్సర్ జనరల్ సెక్రటరీ. నేను చాలా సినిమాలు చేసిన, చాలా సినిమాలు అంటే 15 సినిమాలు
డీలో చేసిన తర్వాత నాకు అవమానం అనిపించింది. డీలో కొన్ని విషయాలలో నాకు గొడవలు అయిన తర్వాత మరి ఇంత చీప్ ఉంటుందా, ఇంత పాలిటిక్స్ ఉంటాయని చెప్పి అనుకోకుండా సోషల్ మీడియాలో డెవలప్ అయినా. ఓకే. దాని తర్వాత సోషల్ మీడియాలో పేరు వచ్చింది. ఇక పేరు ఎక్కడైనా సోషల్ మీడియాలోనే ఉంది ఇప్పుడు. సినిమా ఫీల్డ్ కంటే, టీవీ ఫీల్డ్ కంటే సోషల్ మీడియాలోనే పేరు ఎక్కువ ఉంది. అనుకోని కొంచెం దాన్ని పక్కన పెట్టి ఇటు వచ్చిన అంతే. పక్కన అంటే పక్కన పెట్టలే, ఒక 25% దాని మీద పెట్టినా, 25% లైఫ్ మీద పెట్టా, 50% సోషల్ మీడియా మీద పెట్టినా. ఓకే. అసలు మీరు ఇండస్ట్రీకి ఎప్పుడొచ్చారు? ఎవరి త్రూగా వచ్చారు? మీకు దొరికిన ఫస్ట్ ప్లాట్‌ఫామ్ ఏంటి? నేను 2003లో వచ్చా. హ్మ్. 2003 అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా చేస్తుంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఖమ్మంలో పెట్టారు అప్పుడు. ఖమ్మంలో ఆడియో ఫంక్షన్ పెట్టారు. ఆడియో ఫంక్షన్ పెడితే అప్పుడు నేను ఒక మేకుల బల్ల మీద లంచ్‌కొస్తావా మంచికొస్తావా అనే సాంగ్ చేశా. చెప్పులు లేకుండా లెగ్స్ తోటి. చేసినప్పుడు చక్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు నా పర్ఫార్మెన్స్ చూసారు. చూసి బాగా చేసావు తమ్ముడు, మంచిగా చేసావు, చాలా మంచి పర్ఫార్మెన్స్, నీ దగ్గర టాలెంట్ ఉందని చెప్పి అక్కడే మైక్ పట్టుకొని అందరికి చెప్పారనమాట. ఇతను మంచి టాలెంట్ పర్సన్, ఇతను నేను లైఫ్ ఇస్తా అని చెప్పి. నా గోల్ కూడా ఏంది, సో ఆ ఖమ్మంలో చాలా డాన్స్ స్టూడియో ఉండే నాకు. చేపల మార్కెట్ కాడ డాన్స్ స్టూడియో ఉండే గాంధీ చౌక్లో. బాగా బాగా పాపులర్ అయింది. తర్వాత ఇక సైడ్ డాన్సర్గా పోయి కార్డు తీసుకొని సినిమాలు చేయాలనే కోరిక ఎక్కువ ఉండే. అప్పుడు అనుకోకుండా అవకాశం చక్రి గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అందరి ముందు మైక్ పట్టుకొని బషీర్ మాస్టర్ మీరు బషీర్ అప్పుడు కూడా మాస్టర్ అనే ఉండే ఇక్కడ లోకల్ మొత్తం, కానీ పేరు బషీర్ అనేవాళ్ళు. బషీర్ డాన్స్ స్టూడియో అని ఉండేది మాది. అంటే ఫస్ట్ మిమ్మల్ని ఓన్లీ ఉత్త బషీర్ అని చెప్పి బషీర్ పిలిచేవాళ్ళు. అనేవాళ్ళు. బషీర్ డాన్స్ స్టూడియో ఉండేది అనమాట మాకు. బషీర్ అని పిలిచేవాళ్ళు అందరూ. తర్వాత ఇక అంతా ప్రోగ్రామ్స్ చేస్తుంటే అక్కడిక్కడ చేస్తుంటే అందరిగా మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, అందరు మాస్టర్ అని పెడితే దానికి బషీర్ మాస్టర్ అని పెట్టాను నేను. ఫేస్బుక్లో బషీర్ మాస్టర్ అనే ఉంటుంది. తర్వాత కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కొరియోగ్రాఫర్ అని మార్చా. ఓకే. అయితే ఇక చేసుకుంటూ వస్తుంటే ఆయన చూసి బాగా చేస్తున్నావు తమ్ముడు అంటే, సరే హైదరాబాద్ తర్వాత కొంతమంది ఏమన్నారంటే, నువ్వు ఏంది చక్రి గారు అంత మంచి అవకాశం ఇస్తే నువ్వు ఎందుకు పోవట్లేదు అని చెప్పి ఊరికి అడగటం నన్ను. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు రమ్మన్న తర్వాత అప్పుడు నేను వీళ్ళతో షోలు చేసేది హనుమంతరావు గారితో. ఆయన షోలు మస్తుండే అప్పుడు. గుండు హనుమంతరావు గారు అంటే చాలా ఫేమస్. అట్లా షోలు చేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ మంజునాథ్ సాంగ్ వేసేవాడిని. ఇక చక్రి గారు పిలిచిన తర్వాత ఆయన దగ్గరికి రోజు వెళ్ళేవాడిని అనమాట. ఆయన ఆఫీస్ శ్రీనగర్ కాలనీలో ఉండే. పిలిచారు, ఆయన ద్వారా వచ్చా. నాకు ఏం కావాలని అడిగితే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అని చెప్పా. ఇప్పుడు ఇస్తా అని చెప్పి కార్డు ఇప్పిలేను నాకు. ఇక ఈయన డైరెక్ట్ చెప్పాడు అప్పుడు, నేను ఆ పని చేయలేను తమ్ముడు, కార్డు ఇప్పిలేను, నాకు నా పని నేను ఎవరితో మాట్లాడలేను, బతిలాడలేను అన్నాడు అనమాట. అప్పుడు అన్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు పెట్టుకొని ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను. పెప్సీ కార్డు నాది 2,70,000 2011లో. ఓకే. 2,70,000 2011 అంటే ఎంత డబ్బు అది. అప్పుడు పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం. సో ఆ కార్డు ఇప్పుడున్న ప్రస్తుత మాస్టర్ల దగ్గర ఎవరి దగ్గర లేదు. అది పెప్సీ కార్డు. ప్రభుదేవ మాస్టర్ కార్డు ఎట్లా మా కార్డు అట్లా. ఓకే. ఇక్కడ ఉన్నది లోకల్ కార్డు, అది పెద్ద పెప్సీ కార్డు. ఆ కార్డు తెచ్చుకున్న తర్వాత కొన్ని సినిమాలు చేస్తుంటే ఆఫీస్లోకి వెళ్తే వీళ్ళు బాంబే వాళ్ళు సార్, బాంబే కార్డు ఉంది, వీళ్ళు చేయొద్దు అని చెప్పి అదొక వంక పెట్టారు. నా ఒక్కడికే కాదు, ఇప్పుడు ఆటో సందీప్ చెన్నై కార్డు ఉంది, లోకల్ కార్డు లేదు. ఆయన టాలెంట్ పర్సనేగా. హరినాథ్ రెడ్డి, ఆయనకు కూడా బాంబే కార్డు లేదు. ఇప్పుడు విజయ్ మాస్టర్ అని ఒక ఆయన వస్తుండగా, విజయ్ మన నాసామిరంగా డైరెక్టర్, ఇప్పుడు డీలో కూడా లేటెస్ట్ జడ్జిగా వస్తున్నాడు, ఆయన కూడా బాంబే కార్డే. మా అందరం కలిసి బాంబే కార్డు తెచ్చుకున్నాం. మా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2014 వస్తే 14లో తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టినాం మేము. ఎవరెవరైతే కష్టపడి కార్డులు తీసుకోకుండా ఉన్నారో వీళ్ళందరూ కలిసి తెలంగాణ యూనియన్ పెట్టినాం. తెలంగాణ యూనియన్ పెడితే ఈ విజయ్ మాస్టర్ 2 సినిమాలు పెద్ద సినిమాలు చేసిండు. సినిమాలు చేసిన తర్వాత తెలుగు యూనియన్ వాళ్ళు ఈ తెలంగాణ కార్డులో ఉండి నువ్వు బాంబే సాంగులు చేస్తున్నావు, నువ్వు సాంగులు చేయొద్దని అబ్బాయిని బెదిరించారు. బెదిరిస్తే మేము ఎక్కడైతే సాంగులు చేస్తారో అక్కడ మంచిగా మేము కూర్చొని సాంగులు చేస్తే ఇప్పుడు ఆ రేంజ్లోకి వచ్చిండు ఆయన. ఇక ఇప్పుడు ఏంటంటే మీతో పాటు చేసిన వాళ్ళందరూ, మీతో పాటు కార్డులు తీసుకున్న వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మరి మీరు ఎవరు లేరుగా, ఎవరున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు చెప్పిన ఆటా సందీప్ ఈ పొజిషన్లో ఉన్నాడు. ఆయన కొరియోగ్రాఫర్ కాలే కదా. ఓకే. సినిమా సాంగ్స్ బట్ ఆయనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది కదా సమాజంలో. మాకు ఉంది, మాకు రెస్పెక్ట్ లేదు. నువ్వు మీరు పిలిచి యాంకరింగ్ చేస్తున్నారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరితో సెల్ఫీ మీకు ఇచ్చే రెస్పెక్ట్ ప్రస్తుతానికి ఉన్న కొరియోగ్రాఫర్ ఇచ్చే రెస్పెక్ట్ ఒకటే అంటారా? అంతా ఒకటే ఉంటుంది. మేము పక్కన తిరుగుతుంటాం, మాకు ఇంకా ఎక్కువ ఉంటుంది రెస్పెక్ట్. వాళ్ళకు ఉండదు. వాళ్ళందరితో కలవలేరు. వాళ్ళందరితో కలవలేస్తారా? కలవలేరు. మేము అందరితో కలుస్తాం. ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి, అవునా కదా.
ఎంత చెట్టుకు అంతే గాలి ఉంటుంది, అవును. అది కామను. ఉమ్. ఇప్పుడు వాళ్ళ రేంజ్కి మేము వెళ్ళినప్పుడు కూడా అంతే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మేము సోషల్ మీడియాలో మా రేంజ్లో మేము ఉన్నాం. ఇప్పుడు కెమెరా ముందు ఒకటి, కెమెరా వెనక ఒకటి చేయట్లే. ఇప్పుడు నాకు బెట్టింగ్ ప్రమోషన్ రోజుకు ఒక వీడియోకి 50,000 ఇస్తాను బెట్టింగ్ ప్రమోషన్ వస్తున్నాయి. అయినా మీకు? నాకు ఉమ్. నేను చేయను. నాకు 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. నన్ను అడుగుతున్నారు, నాకు అవసరం లేదు. నా వల్ల ఒకడు చావద్దు, నా వల్ల ఒకడు బాగుపడాలి, అంతకంటే ఇంకేం కావాలండి. ఓకే. ఇప్పుడు మోసాలు అయితే చేయట్లే కదా మేము. సో మరి ఇప్పుడు మీరు అన్నట్లయితే ఇప్పుడు వేరే కొరియోగ్రాఫర్స్ కి మీకు ఈక్వల్ గానే చూస్తున్నారు అందరని చెప్పేసి అవును, అంటున్నారు. అవును. మరి వాళ్ళకు వచ్చిన ఛాన్సెస్ మీకెందుకు రావట్లేదు? రావట్లేదంటే మీకు అర్థం కావట్లేదు, కార్డు కావాలి కదా. ఓకే. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు మీరు పర్ డేకి ఇంత సంపాదిస్తున్నారు, పర్ మంత్ కి ఇంత సంపాదిస్తున్నారు, నాకు ఇన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కదా, మీకు కార్డు ఇవ్వట్లేదా లేకపోతే మీరు ఇప్పుడు మేము తీసుకోవట్లేదా? తెలుగు యూనియన్లో పోయి కార్డు తీసుకున్నంత కర్మ మాకు లేదు. ఓకే. ఎందుకు లేదంటే నేను వచ్చినప్పుడు ఆ కార్డు తీసుకొని కోరిక ఉండే నాకు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డాన్సర్లు చేయబట్టి మేము మా లైఫ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు మేము తెలంగాణ యూనియన్ పెట్టుకున్నాం, ఆ తెలంగాణ యూనియన్ నుంచి వచ్చిన సాంగ్లే చేస్తాం తప్ప మేము పోయి ఆయన దగ్గర పోయి 9 లక్షల కార్డు పెట్టుకొని చేయాల్సిన మాకు అవసరం లేదు, మేము చేయము. ఎందుకంటే 9 లక్షల కార్డు పెట్టి తీసుకొని వాళ్ళు ఎమ్మడి తిరిగి చేతులు కట్టుకొని నిలబడి సాంగ్లు ఇవ్వండి తిరిగేంత స్థాయికి అయితే దిగజాలం. ఎందుకంటే ఇప్పుడు వర్క్ కావాలి, మా టాలెంట్ ఉందంటే దేని మీద చేయొచ్చు. అంటే మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు ఏంటంటే ఇప్పుడు కొంతమంది డాన్సర్స్ వల్ల మా జీవితాలు ఆగమైపోయాయి అని చెప్పేసి. ఆ కొంతమంది డాన్సర్స్ ఎవరు? కొంతమంది డాన్సర్స్ యూనియన్, ఉమ్. తెలుగు యూనియన్ డాన్సర్స్లో కొంతమంది ఉన్నారు. ఆ, వాళ్ళు చేయబట్టి నా ఒక్క లైఫే కాదు, ఆటలో చేసిన కొరియోగ్రాఫర్ ఒక్కరన్నా పేరుందా బయట ఇప్పుడు? ఒక సందీప్ మాస్టర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఓకే. ఉన్నారా? ఆ సందీప్ మాస్టర్ కూడా పాపం చెన్నై గాడ్లు సాంగులు చేసుకుంటున్నాడు, పెద్ద సినిమాలు చేయట్లే, ఆయన చేస్తున్నాడు సినిమాలు. ఎస్, ఏ మనిషిదైనా ఒక గోల్ ఉంటుంది, మేము సినిమాలు చేయాలి, కొరియోగ్రాఫర్ కావాలనే వచ్చినాం. ఇప్పుడు అసలు సిచ్యువేషన్దే మనకి కార్డు రాలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఉమ్. ఇప్పుడు ఏదైనా వచ్చిన ఉడుకు రక్తంలోనే వచ్చినప్పుడే అన్నీ చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆఫీస్లో ఎమ్మటి తిరిగి ఇవన్నీ చేయాలంటే ఏదైనా కమర్షియల్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అందుకోసమే కొంచెం టైం ఇచ్చా. ఇప్పుడు ఇల్లు ఒకటి కడుతున్నాం మేము, ఇల్లు ప్రాజెక్ట్ కొన్ని పనులు ఉన్నాయి, ఈ 3-4 నెలలు అంతా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సోషల్ మీడియా మొత్తం పక్కన పెట్టి మళ్ళీ సినిమా వీళ్ళు స్టార్ట్ చేస్తాం. ఓకే. సో బయట వినిపిస్తున్న మాట ఏంటంటే కొరియోగ్రాఫర్ అనే పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు రాకేష్ మాస్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? రాకేష్ మాస్టర్ గురించి ఏంటంటే సేమ్ నా లెక్కనే కష్టపడ్డాడు ఆయన. నా లెక్కనే కష్టపడ్డాడు ఆయన. ఏంటంటే ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ నోటి దుల ఎక్కువ ఉంది. ఓకే. ఆ నోటి దుల వల్లనే ఖరాబ్ చేసుకున్నాడు. లేకపోతే ఆయన చేసిన సినిమాలు వీళ్ళందరూ ఎవరు చేశారు? ఫస్ట్ తెలుగు సినిమాలో పెద్ద కొరియోగ్రాఫర్ అంటే ఆయనే. ఏపీ సినిమా డాన్సర్ సినిమాలో పెద్ద కొరియోగ్రాఫర్ అంటే ఆయనే ఉండే. ఆయన చేసిన సాంగ్సే. ఆయన చేసిన తర్వాత చెన్నై వాళ్ళు చేసేవాళ్ళు. ఓన్లీ ఆయన నోటి దుల వల్లనే ఆయన ఖరాబ్ చేసుకున్నాడు జీవితం. ఎవరున్నారండి ఒక మాట చెప్పండి? జానీ మాస్టర్ ఏ టీవీ షోలు చేసిండండి? శేఖర్ మాస్టర్ ఏ టీవీ షోలు చేసిండు? గణేష్ ఏ టీవీ షోలు చేసిండా? ఇప్పుడు ఈ మధ్య డి వచ్చిన తర్వాత చేసిండు. మేమందరం అప్పుడు చేసిన వాళ్ళం, మాకంటే జూనియర్సే వాళ్ళంతా. నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తా, రోడ్డు మీద డ్యాన్స్ చేస్తా, సంగీత్ కొరియోగ్రాఫీ చేస్తా, అన్నీ చేస్తాను నేను. డక్కా ముక్కలు అన్నీ తిని వచ్చిన ఒక డాన్స్ పరంగా. వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక డి వల్ల లేచిండ్రు. ఓకే. ఇప్పుడు మా కొరియోగ్రాఫర్ కార్డు అప్పట్లో ఉంటే డీలో కూడా మేము కొరియోగ్రాఫర్గా చేసేటోళ్ళం. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళకి హైప్ రాలేదు, పక్కన పెట్టి వాళ్ళు మెయిన్ హీరోలతోని డాన్స్ చేస్తున్నారు, కొరియోగ్రాఫర్ చేస్తున్నారు, అవకాశం అండి. ఇప్పుడు రాలేదు. అవకాశం కామన్ అండి. అవకాశం అదృష్టం ఉండాలా, ఎవరికైనా అదృష్టం ఉండాలా, అన్నీ కలిసి రావాలా. ఇప్పుడు డాన్స్ రాని వాళ్ళు కూడా చాలామంది కొరియోగ్రాఫర్ లేరు తెలుసా మీకు? డీ షో చూస్తుంటాం మేము కూడా. సో డీ షోది కూడా మీది ఒక వీడియో రిలీజ్ అయింది. అప్పుడు డీ షోకి ఇప్పుడు డీ షోకి ఎంత తేడా ఉంది? ఓకే. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా డీ షో వల్లనే నాకు చాలా పేరు ఖరాబ్ అయింది అని చెప్పేసి అని అన్నారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అప్పుడు నన్ను బ్యాడ్ చేశారు కావాలని. ఏ విషయం? అదే ఒక క్లాసికల్ డాన్స్ విషయంలో. అందులో మీరు చేసిన డాన్స్ అది క్లాసికల్ డాన్సేనా? క్లాసికల్ డాన్స్కి అసలు క్లాసికల్ డాన్స్ అంటే అది సినిమా క్లాసికల్ పాట కాదు అది క్లాసికల్ పాట అన్నది. మీరేం పాట మీద చేశారు? రాయిని మాత్రం కంటే సాంగ్ చేసాం. దాంట్లో ఒక నటరాజు చిన్న బిట్టు పెట్టామంతే. ఇక్కడ దీనికి చిన్నగా చేయగలిగింది. ఇప్పుడు అన్ని పనులు చేసేటప్పుడు కామన్, ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఒకటే టక్కు ఉండదు. అప్పుడప్పుడు కాలు గోడకు గుద్దుకుంటుంది, దానికి గుద్దుకుంటుంది, దీనికి గుద్దుకుంటుంది. చిన్న తప్పు వచ్చినప్పుడు ఈ చిన్న తప్పుని సెట్ చేసుకోవాలి. ఏదైనా చిన్న తప్పుని సెట్ చేసుకొని నన్ను క్లాస్ బీకాలనుకుంటాం, మేము ఎట్లా ఊరుకుంటాం? ఓకే.
సో ఇప్పుడు రాకేష్ మాస్టరు పలు సందర్భాలలో పలు ఇంటర్వ్యూలలో శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడిన మాట మీరు బ్యాడ్ కూడా మాట్లాడండి, ఉమ్. బ్యాడ్ కూడా మాట్లాడండి. నిజంగానే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ని మోసం చేశారా? అది వాళ్ళిద్దరికి తెలుసు, మాకేట తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ తెలుసు, రాకేష్ మాస్టర్ తెలుసు. వాళ్ళిద్దరు మోసపోయారా మోసపోలేదా ఓకే. మనకేట తెలుస్తుంది. వాళ్ళిద్దరు పర్సనల్ అది. కొన్ని విషయాల్లో నా దేవుడు నా కొడుకు అన్నాడు, కొన్ని విషయాల్లో వాడంత వేస్ట్గా లేడు, వాడు పెద్ద ఫాల్తు కాడు అన్నాడు. అనడం లేదా? అది వాళ్ళిద్దరికి తెలుస్తుంది, మనకేట తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మన శేఖర్ మాస్టర్ కూడా ఈ డీ షో ద్వారా కావచ్చు, లేకపోతే డీలో డ్యాన్స్ చేసే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో కావచ్చు, ఇచ్చే జడ్జిమెంట్ విషయంలో, మాట్లాడే మాటల విషయంలో కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ట్రోల్ అంటే ఇక జనాలకి ఏంటండి, ఇప్పుడు ఆయన శేఖర్ మాస్టర్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. అక్కడ గొప్ప స్థానంలో ఉన్నప్పుడు మంచి చేస్తే మంచి అంటాడు, చెడు చేస్తే చెడు అంటాడు. మంచి చేసినప్పుడు మంచి అనాల్సిందే, చెడు చేసినప్పుడు చెడు అనాల్సిందే. మంచిని చూడరు, చెడుని చూడరు, అన్ని ట్రోలే. ఈ జనాలకి ఏం కావాలా? వ్యూస్ కావాలా, వీడియో వైరల్ కావాలా, ట్రోల్ చేయాలా, అంతే. అక్కడ దాకా ఎందుకండి. సుష్మా భూపతి ఆ పేరు, ఆ అమ్మాయిని బాగా ట్రోల్ చేసి అమ్మాయిని బాగా ఫైట్ లేపారు. వాళ్ళ హస్బెండ్తో చేస్తే ఎంత గలీజ్ కామెంట్ పెడతారు తెలుసా? ఆ కామెంట్లు చూసేస్తే మరి వాళ్ళ హస్బెండ్ ఎడ తట్టుకుంటున్నారో లేదో కానీ, సరే అక్కడ దాకా ఎందుకు, ఆమె ఇడిచిపెట్టేయండి. జానులిరి దాకే పోదాం మనం. జానులిరి కామెంట్ బాక్స్ చూసుకుని ఆఫ్ చేసి పెట్టుకుంది. ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోవటం ఏంది? ప్రభుదేవాకు ఒకటే స్టైల్ ఉంటుంది, చిరంజీవికి ఒక స్టైల్ ఉంటుంది, ఎన్టీఆర్కి ఒక స్టైల్ ఉంటుంది, జాన్లూరికి ఒక స్టైల్ ఉంటుంది, బషీర్ మాస్టర్కి ఒక స్టైల్ ఉంటుంది, శేఖర్, ఎవడి స్టైల్ వాడితే. సో ఇప్పుడు మీతో పాటు ఒక బ్యాచ్ తిరుగుతూ ఉంటుంది. ఆ బ్యాచ్కి అంటే వాళ్ళని ఏమని చెప్పేసి పిలవాలనేది మీరే చెప్పండి. ఏమని చెప్పేందుకు పిలవాలి? మనసులోనే పిలవండి. సోషల్ మీడియా స్టార్లను పిలవండి. సోషల్ మీడియా స్టార్స్? అవును. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా అది? మీ ఉద్దేశంలో సోషల్ మీడియా స్టార్స్ అంటే ఎవరు? సోషల్ మీడియా స్టార్లు అంటే ఎవరు తెలుసా? మీ విషయంలో డబ్బులు ఇస్తాను మోసం చేసేటోళ్ళు, బెట్టింగ్ యాప్లు చేసి 10 మంది చచ్చిపోయేటోళ్ళు, మీ విషయంలో పెద్ద పెద్ద పేరు రాగానే పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్లు చేసి, పెద్ద పెద్ద సోషల్ మీడియా ప్రమోషన్లు చేసి, వాళ్ళు మీ విషయంలో స్టార్లు. మంచిగా చేసుకొని వాడు మాట్లాడుకొని నవ్వుకుంటూ వీడియోలు చేసేటోడు స్టార్లు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరన్నా మోసం చేస్తున్నా? వాడి దగ్గర ఉన్న డబ్బులతో వాడు రీఛార్జ్ చేసుకుంటున్నాడు, వాడు మంచి మాటలు మాట్లాడుతున్నా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, నవ్విస్తున్నా తెలియదు. అంటే ఫేమస్ ఎవరు చేశారు? ఫేమస్ నేను ఒక్కడిని చేయలేగా, మీరు ఒక్కళ్ళు చేయలేగా, జనాలు చేశారు. మరి వాడు ఎట్లా అవుతాడు? స్టారే అవుతాడు కదా. ఓకే. సో ఇప్పుడు స్టార్స్ అందరికి హెడ్ నేను హెడ్, తప్పే ఉంది. హెడ్ బషీర్ మాస్టర్. అవును. సో ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యుండి మీరు వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళతోటి వీడియోస్ చేయడము, ఇది మీకు ఒక మైనస్ పాయింట్ లాగా ఎప్పుడు అనిపించలేదా? మైనస్ పాయింట్ ఎందుకు అవుతుందండి? ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టేటోడు దేవుడు. నేను 10 మందికి అన్నం పెడతా, 10 మందిని తీసుకొచ్చి డెవలప్ చేస్తా, 10 మందికి ఒక ఛానల్స్ పెట్టిస్తా, 10 మంది ఇలా బతకండ్రా అంట. మోనాలిసాని తీసుకొచ్చి, ఇప్పుడు కళ్ళు బాగుండవా? ఎవరి కళ్ళని బాగుంటాయి. మన తెలంగాణలో చాలామంది కళ్ళు బాగున్నాయి. ఇప్పుడు అమ్మాయిని కళ్ళు బాగున్నాయని చెప్పి ఫేమస్ చేశారు, అమ్మాయిని ఇప్పుడు వైరల్ చేశారు. అమ్మాయి ఇప్పుడు ఏ పని కాకుండా పనికి రాకుండా అయిపోతుంది. కళ్ళు బాగుండి ఫేమస్ చేస్తారా? ఓకే, అవునా కదా? అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అంటే ఇప్పుడు జనాలే ఎవరైతే మీలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారో మేమే మిమ్మల్ని ఫేమస్ చేస్తున్నామంటారా? అంతే, ఫేమస్. ఇప్పుడు జనాలే ఫేమస్ కదా అని చేసేది. ఇప్పుడు మీరు మంచిని ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకే కామెంట్స్ నేను పెట్టమని చెప్పట్లేగా, నాకు పెట్టే కామెంట్స్ ఒక మంచి కొరియోగ్రాఫర్ని చూసి పెట్టండి, ఒక మంచి రేంజ్, బాగా చేసి పిల్లగాన్ని డెవలప్ చేయండి, మీ వల్ల వాడు బాగుపడతారు కదా. సో ఇప్పుడు మీరు ఫేమ్ అవ్వడానికైతే మీరు ఎలాంటి ఆపసోపాలు పడట్లేదు? నాకు అవసరమే లేదు. నేను కూర్చున్న వైరల్ అయితే, నిల్చున్న వైరల్ అయితే, తిరిగినా వైరల్ అయితే, నాకు తెలుసు ఎలా వైరల్ కావాలో. జనాలకు కావాల్సిన కంటెంట్ నా దగ్గర ఉంది. నేను ఎక్కడ కూడా ఏ సోషల్ మీడియాలో కూడా హెవీగా డాన్స్ ఆడను, ఇరగదీసి డాన్స్ వేయను, లైట్గా వేస్తాను. అది కూడా లైట్గా, ఎందుకంటే బేసిక్ మూమెంట్స్ వేస్తాను. ఎందుకు వేయాలి? ఇప్పుడు బేసిక్ మూమెంట్స్ వేస్తే నాకు 10 కోట్లు ఇస్తారా? ఎక్కువ హెవీగా ఆడితే ఇయ్యరు కదా. నాకంటూ ఒక సినిమా అవకాశం వచ్చినప్పుడు నాకున్న టాలెంట్ చూపించుకుంటాం. మీరు ఫస్ట్ టాలెంట్ ని ముందు పెడితే కదా వాళ్ళు మీకు సినిమా అవకాశాలు వచ్చేది. సినిమా అవకాశాలు రావాలంటే ఆఫీస్లో ఎమ్మటి తిరగాల. ఆఫీస్లో ఎమ్మటి తిరిగి ప్రొడ్యూసర్ని, హీరోని కలిసి వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళతో చేసుకొని ఇలా ఉంటుందని చెప్పుకోవాలా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? హీరో, డైరెక్టర్, మన ప్రొడ్యూసర్ వీళ్ళంతా మీ దగ్గరికి రావాలా? నేనే వెళ్తా అంటున్నాండి, మీకు అర్థం కావట్లేదు. ఆఫీస్లో ఎమ్మటి తిరగాల అనేది అదే. పని దగ్గరికి రాదు, మనం పోతేనే వస్తుంది. సోషల్ మీడియాలో చేసినంత మాత్రం పని రాదు. ఎవరైనా
ఆర్టిస్టులు అయినా ఎవరైనా సినిమాలలో అవకాశం రావాలంటే ఆఫీసులు ఎమ్మటి తిరగాల. ఇప్పుడు మీకు వచ్చే కామెంట్లు కావచ్చు, మీ మీద ట్రోల్స్ చేసే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని చూసే వాళ్ళు కావచ్చు, అసలు బషీర్ మాస్టర్కి డాన్సే రాదని చెప్పేసి అంటారు కదా. అనుకోండి మేడం, ఇప్పుడు 100 మంది ఒక 100 రకాలు మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలు పట్టించుకుంటావా? ఉమ్, ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకుంటారంటే కొంతమందే పట్టించుకుంటారు. అట్లా మేము అస్సలు పట్టించుకోము. 5 దగ్గర కూడా రాను నేను, వాటికి చూడను కూడా చూడండి. ఇప్పుడు నేను ఈ నెల రీసెంట్గా 4 lakhs పేమెంట్ తీసుకున్నా. ఉమ్, నాకు డాన్స్ రాకపోతే 4 lakhs పేమెంట్ తీసుకోను కదా సంగీత్కి. ఉమ్. తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సూపరు. ఉమ్, మా డాడీ ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు, మా అమ్మ హౌస్ వైఫ్, మాకు 3 బ్రదర్లు. పెద్ద బ్రదర్ చనిపోయాడు రీసెంట్గా, నేను సెకండ్, థర్డ్ చెల్లె, ఫోర్త్ తమ్ముడు డాన్సర్. ఓకే. ఉమ్, హైదరాబాద్లో మా వైఫ్ లవ్ మ్యారేజ్ మాది. ఉమ్. 2 కొడుకులు నాకు. ఒక పెద్దోడి పేరేం దిల్మాన్, చిన్నోడి పేరేం దిలావర్. ఓకే. సో ఇలాంటి ట్రోల్స్, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీ ఫ్యామిలీ ఏమన్నా మీకు వచ్చి ఇలా ఇలా ఇంకా మాట్లాడుకుంటున్నారు చెయ్యండి. అని చెప్పేసి ఇంకా చెయ్యండి. ఏమన్నా అనడం చూసారా? ఇంకా చెయ్యి అంటది. ఉమ్, ఎందుకు చేయండి అంటే తనకు తెలుసు సోషల్ మీడియా అంటే ఏందో. ఓకే. మేము ఒక 5 years బ్యాక్ వివాహ భోజనం అని ఒక ఛానల్ పెట్టాం. వివాహ భోజనం. ఆ ఛానల్లో కొన్ని వీడియోలు ఏం చేసామంటే ఇంట్లో మంచిగా అన్నం వండి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పెట్టేటోళ్ళం. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టేటోళ్ళం. అట్లా ఒక 60-70 వేలు ఖర్చు పెట్టినాం. ఏ వీడియో చూసినా 300-400 వ్యూస్ లేకపోయేది కూడా ముళ్ళు. ఏంది ఇట్లా చేస్తాను, ఇంత చేస్తున్నా కానీ మన వీడియోలు పోవట్లే, యూట్యూబ్ వద్దని మానేసుకుంది. మానేసుకున్న తర్వాత పేరు మార్చేసినాం. పేరు మార్చేసి బషీర్ మాస్టర్ మున్ని అని అఫీషియల్ అని పెట్టినాం. సంవత్సరం పక్కన పెట్టినాం. ఇక ఒకసారి అన్నది అనమాట, అసలు ఏంది యూట్యూబ్ వద్దు ఏమొద్దంటే నీకు ఏం కావాలంటే వ్యూస్ కావాలి, డబ్బులు కావాలన్నది. సరే నేను నైట్ ఇంట్లో పడుకుంటా, పోలీసు వాళ్ళు వస్తారు మన ఇంటికి, నన్ను అరెస్ట్ ప్రాంక్ అవుట్ చేద్దామన్నా. చేసినాం. ఆ ఒక్క వీడియో మీద 5 లక్షలు సంపాదించినాం. ఉమ్, ఆ ఒకటే వీడియో మీద పోలీసులు పడుకుంటారు, ప్రాంక్. మా ఇంటికి వచ్చి బషీర్ ఇల్లిదేనా అంటారు. ఆడ నుంచి అక్కడి నుంచి మా భార్య కూడా మారిపోయింది. అంటే మేము ఇంత కష్టపడి అన్నం పెడితే కుక్కలు కూడా డేకలే, ఎవరో అబద్ధాల ప్రాంక్ వీడియోలు చేస్తే ఇంత వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు జానీ మాస్టర్, అమ్మాయి సృష్టి, యా, వీళ్ళ టాపిక్ మీద మీ ఒపీనియన్? ఇక నేను రీసెంట్గా అమ్మాయి మాట్లాడిన దాంట్లో చూస్తే ఏంటంటే, అమ్మాయి పక్కన చూస్తే అమ్మాయి అంటే సిచ్యువేషన్ చూస్తే ఇక నేను మోసపోయినా అని చెప్పుకుంటుంది. జానీ మాస్టర్ చేయలేదని చెప్తున్నాడు. ఇప్పుడు అది ఏదున్నా వాళ్ళిద్దరే తిరిగారు. జానీ మాస్టర్ అమ్మాయి కలిసి తిరిగారు కాబట్టి వాళ్ళిద్దరికి తెలుసు అది ఏం చేసి చేయలేదని. ఇంకోటి దాన్ని మొత్తం క్లారిటీ ఇవ్వడానికి ఆ పోలీస్ వాళ్ళ కేసుని ఎవరైతే డీల్ చేస్తున్నారో లాయర్స్, పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇంకా దాని గురించి అయితే ఏం బయటికి రాలే. అమ్మాయి రీసెంట్గా ఇంటర్వ్యూలో చూసా, కానీ అమ్మాయి కూడా 4 years తర్వాత పెట్టడం కూడా తప్పే, అవునా కదా? కేసు ఇప్పుడు జరిగితే ఇప్పుడు అందులో ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి పక్కన వాళ్ళ అమ్మ కూడా ఎటుపోయినా షూటింగ్స్ కంపల్సరీ. ఇప్పుడు షూటింగ్ సిచ్యువేషన్ వస్తే కంపల్సరీ ఎవరైతే కొరియోగ్రాఫర్, అసిస్టెంట్, డాన్సర్ ఉంటారో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కంపల్సరీ వస్తుంది పక్కన. మరి ఇక వాళ్ళకు కూడా తెలవాలి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోకపోయినా మనకైతే ఏం రాదు. ఎందుకు రాదంటే అమ్మాయి రీసెంట్గా వచ్చి ఒక వీడియో పెట్టింది కాబట్టి నేను అమ్మాయి కూడా చెప్పిన అంటే ఇప్పుడు మీరు ఆ వీడియో చూసారు, చూసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఫేక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఒపీనియన్, మీరేమంటారు? ఫేక్ అయితే అమ్మాయి మాట్లాడే దాంట్లో అయితే కొన్ని మాటలలో అయితే అమ్మాయి అంటే ఆయనతోటి తిరిగిందంటే సాంగ్లో చేసింది కాబట్టి అది అయిందా కాలేదా వాళ్ళిద్దరి మనస్తత్వానికే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నోటి నాలుకే ఉందండి, నరం లేని నాలుకే ఏంటంటే అటు తిరుగుతుంది, అవునా కదా? అమ్మాయితో ఎవరైనా కావాలని చెప్పిస్తున్నారా? ఇంకోటి కూడా ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చేయడం కారణం కూడా మేమే మీన్స్ నేను ఏడపోయినా అమ్మాయి ఎక్కడ కూడా మాట్లాడలే, అది నిజం ఎందుకు అవుతుంది అని చెప్పినాం మనం. చాలా ఇంటర్వ్యూలో చెప్పినాం మనం. నేను ఒక్కడే తీసుకొచ్చిన ప్రస్తావన ఎవరిదేలే. అమ్మాయి ఎక్కడైనా మాట్లాడిందా అని చెప్పి తెచ్చినాం, అది తీసుకొచ్చారు బయటికి. అంటే ఇప్పుడు మీ ద్వారానే అమ్మాయి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిందా? అది కంపల్సరీ, అది పక్కా. ఎందుకంటే కొన్ని వీడియోలు నాకు చాలా వైరల్ అయినాయి, కింద కూడా పెట్టి ట్యాగ్ లైన్ పెట్టిరు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు అయితే నమ్మేదగ్గంగా ఉన్నాయి, కొన్ని విషయాలు నమ్మదగ్గంగా లేవు. ఇప్పుడు ఏదైనా నువ్వు అలసా ఇస్తేనే కదా. ఇప్పుడు ఒక చప్పట్లు జానీ మాస్టర్, ఒక చప్పట్లు అమ్మాయి, ఈ రెండు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. ఈ చెయ్యి టచ్ అయినప్పుడు తెలియదా నీకు తప్పు చేస్తున్నా చేయట్లేదని? అది ఎందుకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఏం చేస్తున్నాం, మనం అసలు దేనికి వచ్చినాం అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు సృష్టి వర్మ ఒకటే కాదు, తెలియని వాళ్ళు 100 మంది ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులలో ఎంతమంది లేరు?
కమిట్మెంట్ ఇచ్చి చేసేటోళ్ళు సినిమాలలో లేరా? డాన్సర్లలో కూడా మస్తు మంది ఉన్నారు. అసిస్టెంట్లను వాడుకునే కొరియోగ్రాఫర్లు 100 మంది ఉన్నారు. ఇప్పుడు బ్యాంకాక్, థాయిలాండ్, అమెరికా పోతారు. ఒక లేడీ అసిస్టెంట్, ఒక జెంట్స్ అసిస్టెంట్ ఉండాలి. వాళ్ళిద్దరికి ఇష్టమైతే ఎవడేం చేస్తాడు? అవునా కదా? అది దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఓకే. ఇప్పుడు మరి మీకు శేఖర్ భాష గారు ఐడియా ఉండి ఉంటారు. శేఖర్ మాస్టర్ నాకు పరిచయమే బాగా. శేఖర్ భాష గారు శేఖర్ భాష గారు మన ఇది గత ఆయన రేడియోలో గత చూసా అంతే. వారంలో ఆర్చి శేఖర్ భాష గారు గత వారంలో మొత్తం మన సృష్టి గురించి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అవును. సో ఆధారాలతో సహా. ఇప్పుడు ఆయనది ఒక టాపిక్ తెర మీదకి వచ్చింది నిన్నే. మన రాజ్ తరుణ్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని డ్రగ్స్ కేసులు ఇరికించాలని చెప్పేసి మస్తాన్ సాయి అనే ఒక అతను ప్లస్ మన ఈ శేఖర్ భాష గారు చూస్తున్నారు అని చెప్పేసి అమ్మాయి వీడియోస్ ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ అంటే దాని గురించి అయితే ప్రత్యేకంగా నాకు ఐడియా లేదు. ఐడియా మీన్స్ అంటే ఇప్పుడు శేఖర్ భాష గారిని మనం బిగ్ బాస్లో చూసాను అంతే. అంతకుముందు ఏదో రేడియోలో మాట్లాడేవాడు, ఏదో ఎఫ్ఎంలో ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చేవాడు అంతే. కానీ మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ విషయాలు ఏంటో మనకైతే పర్టికులర్గా ఐడియా లేదు. ఐడియా ఉన్న దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఏదున్నా ఒకటే అండి, ఏదున్నా ఫేమ్ కోసమే. ఏదున్నా వాళ్ళు అప్పటికప్పుడు గొడవ పెట్టుకుంటారు, అప్పటికప్పటికే మంచిగా అవుతారు. లాస్ట్కి పిచ్చోళ్ళు ఏదో వాళ్ళ గురించి మాట్లాడినాను పిచ్చోళ్ళు అవుతారు తప్ప వాళ్ళు ఏముంది ఎదురెదురు కూర్చొని మాట్లాడానుకో సెకండ్లు ఇచ్చుకుంటారు, అయిపోతుంది. ఏదున్నా ఒకటే. ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ ఉంది, మంచి లేదు, ఖరాబ్ అయిపోయింది. మంచి ఇదివరకు మంచి ఉండే. ఇప్పుడు ఏం రా అని రోడ్డు మీద కూర్చొని గట్టి గట్టిగా అరిస్తే వీడియోలు వైరల్ అవుతాయి. ఒక మనిషి నార్మల్గా పోయే వీడియో పెడితే వైరల్ అవుతుందా? కాదు. సినిమాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆలోచించుకొని రండి. వచ్చిన తర్వాత నాకు అదైంది ఇదైంది, నన్ను ఆడాగం చేసిండు వీడాగం చేసుకొని లైఫ్ ఖరాబ్ చేసుకుంటే ఏమీ ఉండదు. ఓకే. అది మగోళ్ళైనా ఆడోళ్ళైనా. ఎందుకంటే వచ్చే దారే ఇన్ని వంకలు ఉంటుంది, అవునా కదా? ఎక్కడో దగ్గర స్ట్రైట్ ఉంటుంది, మళ్ళీ అమ్మకలసరి వంకలు తిరగాల్సిందే. మనిషి లైఫ్ అనేది కూడా అంతే. ఇప్పుడు నేను చక్కగానే వచ్చిన, ఎన్నో వంకలు తిరిగి సోషల్ మీడియాకి వచ్చిన. సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత కూడా బతకనియట్లే నన్ను. ఎందుకు బతకనియట్లే? ఎదుగుతున్నాడు ఎదుగుతున్నాడు ఎదుగుతున్నాడు. ఇదే అంటే ఎదగొద్దా? వాళ్ళ యొక్క ఫ్యాన్ కూరేసుకుని అది చచ్చిపోవట్లేదు కదా. 10 మందికి లైఫ్ ఇస్తున్నాం, 10 మందిని డెవలప్ చేస్తున్నాం. ఎవరైనా అంతే. ఇప్పుడు ఎక్కడైనా మీరు వచ్చే ముందు ఆలోచించుకోండి, సినిమా ఫీల్డ్లో ఇట్లుంటుంది, బయట సోషల్ మీడియాలో ఇలా ఉంటుంది. ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఒకటే, ఏది మనం చేస్తున్నాం అది మంచిగా చెడా. ఇప్పుడు నేను నాకున్న ఫేమ్కి నేను ఏయో గలీజ్ వీడియోలు చేసుకొని కోట్లు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బు ఉంటుందా? ఉండదు. 10 మందికి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మన లైఫ్లో ఇప్పటికీ ఎదుగుతూనే ఉన్నాం. 7-8 ఇయర్స్ నుంచి నేను ఇదే రేంజ్లో ఉన్నా. రేంజ్ పెరుగుతూనే వచ్చినా కానీ ఎక్కడ తగ్గలే. నన్ను 100 మంది గలీజ్ తిడతారు, ఒక్కరిని కూడా ఒక మాట అనను. మా ఫ్యామిలీ గురించి మాట్లాడితేనే రివర్స్ వాయిస్ ఇస్తే తప్ప నేను ఎక్కడ మాట్లాడను. నన్ను వచ్చి వాడు కొడతా అంటే ఇటు కొడతాను, నువ్వు రారా ఫస్ట్ అంటాను. నేను నా దగ్గరకు వచ్చేవరకు సగం కాంప్రమైజ్ అవుతారు వాడు. ఎందుకంటే అలా చేసుకుంటాను నేను. సో థ్యాంక్ యూ అండి బషీర్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మాకు మీ టైం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్యామిలీ గురించి మీ గురించి కూడా మాకు తెలియజేసినందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిగ్నల్ టీవీ.